దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ మాటకి ఎంత విలువిస్తున్నాడు. నేను ప్రేమించి నీ మాటకు విలువిచ్చి నీ అక్కరలు తీర్చి నీకు ఆరోగ్యాన్ని ఆవుసనిచ్చి సమస్తమును దేవుడు నీకు ధారాళంగా దయచేస్తున్నాడు. మరి సజీవుడైన దేవునికి నువ్వు ఏమిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఆయన చెప్పండి, ఆయన నీ మాటను వినగానే నీకు ఆయన చెప్పండి, ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్. అన్న దేవుని మందిరానికి వెళ్ళింది. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే యువచనుడైన ఏలి భక్తుడు అంటాడు, ఎంతకాలం నీ మత్తురాలు అయి ఉందువు. అప్పుడు ఆ సేవకుడు ఆ మాట అన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? దైవజనుడా, నేను మత్తురాలిని కాదు, నా మనోవేదనతో నేను ప్రార్థన చెప్పండి. ఏం ప్రార్థన అంట? మనోవేదనతో, దుఃఖముతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమిటి ఆమెకు ఉన్న దుఃఖం? చెప్పండి, ఏమిటి ఆ దుఃఖం? చెప్పాలి, ఏంటి ఆ దుఃఖం? ఆమెకు సంతానము లేదు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు, ఇంట్లో వాళ్ళే నిందిస్తూ ఉన్నారు, సూటిపోటి మాటలు, ఇంకా ఎంతకాలం గొడ్డుపోతుందానా, అది ఇదని లేనిపోని మాటలు భరిస్తూ, ఆ మాటలను వింటూ భరిస్తూ దేవుని మందిరములో కన్నీటితో ప్రార్థన చేస్తా వచ్చింది. ఆకాశమందున్న దేవుడు ఆమె మాటను విన్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే అన్న మాటను దేవుడు విన్నాడో, విన్న దేవుడు దైవ సేవకుని నోటి నుండి మరలా ఒక మాట వచ్చింది. ఏమని? ఏ మాట వచ్చింది? ఇదిగో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఇదిగో సమాధానము కలిగి ఇంటికి వెళ్ళు. కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈరోజు ప్రభు నీతో అంటాడు, ఇదిగో సమాధానం కలిగి ఇంటికి వెళ్ళు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. అందుకు